यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत्तस्य यद्भर्गस्तद्वरेण्यमुपास्महे. సభని అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముందు కూర్చున్నటువంటి వటువుల తల్లిదండ్రులకి, అంటే ఉపనయనం చేద్దామనేటువంటి సంకల్పం రావడం, వచ్చిన తర్వాత దానికి వీళ్ళందరూ కూడా ఆ వస్తువులను సమకూర్చి మేము చేస్తామని ముందుకొచ్చినటువంటి వీళ్ళందరిలో ఉన్నటువంటి గాయత్రి అమ్మవారికి నమస్కారం చేస్తూ, ఈరోజు చాలా విశేషమైనటువంటిది సుదినం. ఎందుకు అంటే, ఒక బ్రాహ్మణుడు పుట్టగానే బ్రాహ్మణుడు కాడు, శూద్రుడుగా వాడు ఉపనయనం అయ్యే ముందు వరకు శూద్రుడుగానే ఉంటాడు. ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో, ఉపనయనంలో చెప్తారు, ద్విజత్వ సిద్ధ్యర్థం బ్రహ్మతేజస ప్రాప్త్యర్థం సకల శ్రౌత స్మార్త నిత్య కర్మ అనుష్ఠాన అధికార యోగ్యతా సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని చెప్తారు సంకల్పంలో. ఆ యజ్ఞోపవీత ధారణ ఎప్పుడైతే వీడు చేసుకుంటాడో అప్పుడు బ్రాహ్మణుడుగా పరిగణింపబడతాడు. అప్పటి వరకు వాడు శూద్రుడే. ఉదయాన్నే మనం చెప్పుకున్నాం, ఒక బ్రాహ్మణుడు పుట్టినప్పటి నుంచి ఉపనయనమైనంత వరకు కూడా ఎన్ని పాపాలు చేస్తాడో, ఆ పాపాలు చేసినందుగా శరీరం ఎంత పాప భూయిష్టం అవుతుందో, దానివల్ల ఈ ఉపనయనం అధికారం రావాలంటే ఏమేం మనము దానం చేస్తే శరీర శుద్ధి అవుతుంది, స్వర్ణము, ఆజ్యము, ధాన్యము, అట్లాగే పాహిత్రయోదశ హోమాలు చేస్తే అవుతుందని మనం ఇక్కడ ఇంత సమయాన్ని వెచ్చించి మనం ఉపనయన సంస్కారం చేసుకున్నాం. ఉపనయనం సంస్కారం చేసుకున్న తర్వాత కూడా మనం ఇలాంటి కర్మలు చేస్తే ఇంకా ఉపనయనం చేసుకున్నందుకు ఎలాంటి ఫలితం ఉండదు. ఉపనయనం చేసుకోగానే మనం చేయవలసింది ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలండి ఉపనయనం, దేనివల్ల? మంత్రం ఎక్కడ ఉంటుంది అంటే బ్రాహ్మణుల్లో ఉంటుంది. బ్రాహ్మణుడుగా పరిగణింపబడాలంటే యజ్ఞోపవీత ధారణ జరగాలి. ఆ యజ్ఞోపవీత ధారణ జరిగిన తర్వాత వీనికి ఏం అధికారం వస్తుంది అంటే గాయత్రి ఉపదేశం తీసుకునేటువంటి అధికారం వస్తుంది. అన్ని మంత్రాల్లో కల్లా విశేషమైనటువంటి మంత్రం ఏంటంటే గాయత్రి మంత్రం అన్నారు. ఆ మంత్రం తీసుకున్న తర్వాత కూడా మనం ఇష్టారాజ్యంగా ఉంటే ఇంతగా మనం చేసుకున్నటువంటి ఆ గాయత్రి అమ్మవారిని ఇబ్బంది పెట్టినట్టుగా అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అయినటువంటి ఎస్బీఐ మేనేజర్లు, దానికంటే విశేషమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటివేం అవసరం లేదు. ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకోవచ్చు, గాయత్రి జపం చేసుకోవచ్చు, 1,00,000 గాయత్రి, 1,00,00,000 గాయత్రి ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవాలని ఉన్నా మీలాంటి వాళ్ళందరినీ కూడా ఒక్క దగ్గరికి చేర్చి ఈ గాయత్రి అమ్మవారి యొక్క అనుభవం మీ అందరికీ తెలియజేయాలనేటువంటిది వాళ్ళలో ఉన్నది. అంటే కనుక 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకే అట్లా ఉంటే మనం ఇంకా ఎంత చేయాలి ఈ గాయత్రి మంత్రాన్ని? కేవలం ఇంతకుముందు సంతోష్ శర్మ గారు చెప్పారు కదా, వాటికి ఉపనయనం చేసేసాము, వాటికి ఒక ఫోన్ ఇచ్చి ఇంట్లోకి పంపించేసామా అంటే కాదు. ఈ రోజు నుంచి మనం కూడా ఒక దీక్ష తీసుకోవాలి. ఏమని? ఖచ్చితంగా మేము సంధ్యావందనం చేస్తాము, మాతో పాటు మా పిల్లవాడిని కూడా సంధ్యావందనం చేయిస్తాము. చేయించడం వల్ల ఏంటి ఫలితం వస్తుంది అంటే పితృరుణము, ఋషి రుణము, అట్లాగే దేవరుణము అనేటువంటివి తీరాలి. అంటే కనుక ఈ సంధ్యోపాసన, ఈ గాయత్రి ఉపాసన చేయాల్సిందే. ఇది చేస్తే కనుక ఈ 3 ఋషి రుణము, అట్లాగే దేవరుణము, పితృరుణం అనేటువంటివి తీరుతాయి. ఎట్లా తీరుతుంది ఋషి రుణము అంటే మనం వేదం నేర్చుకోవడం వల్ల ఋషి రుణం తీరుతుంది. దేవరుణం ఎట్లా తీరుతుంది? యజ్ఞ యాగాది కర్మలు చేయడం వల్ల దేవుడి యొక్క రుణం తీరుతుంది. అట్లాగే పితృరుణం ఎట్లా తీరుతుంది? శ్రాద్ధాది కర్మలు ఆచరించడం వల్ల తీరుతుంది. ఈ శ్రాద్ధాది కర్మలు ఆచరించాలన్నా, యజ్ఞ యాగాది కర్మలు చేయాలన్నా, అట్లాగే మనం వేదాధ్యయనం చేయాలన్నా ఈ 3టికి మూలం ఏంటి అంటే ఈ
గాయత్రి ఉపాసనే. కాబట్టి మనం ఖచ్చితంగా గాయత్రి ఉపాసన చేస్తే సంధ్యాస్నానం, జపోహోమం, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం, వైశ్వదేవంచ షట్కర్మాని దినే దినే అని ఒక బ్రాహ్మణుడి యొక్క నియమాన్ని చెప్పబడింది శాస్త్రం. సంధ్య, అట్లాగే స్నానం, జపము, హోమం, దేవత యొక్క పూజ, వైశ్వదేవం, ఎవరైనా అతిథులు వచ్చారంటే వాళ్ళని పూజించి వాళ్లకు మనం భోజనం పెట్టాలన్నా కూడా వీటన్నిటికీ మూలం గాయత్రి ఉపాసన. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఒకరు అడిగారు, ఆతిష్ఠే, ఈ రాయి ఉంది కదండి, ఈ రాయిని ఎందుకు తొక్కిస్తున్నారు, దీనివల్ల ఫలితం ఏంటి అని అడిగారు. ఈ ఉపనయనం అయిపోయిన తర్వాత చివరిలో యస్మిన్ భూతం చ భవ్యం చ సర్వే లోకా సమాహితాః తేన గృహ్ణామి త్వామహం మహ్యం గృహ్ణామి త్వామహం ప్రజాపతినా త్వామహ్యం గృహ్ణామి శ్రీకృష్ణ శర్మన్ అని చెప్తారు. ఉపనయనం అనేటువంటి శబ్దానికి, ఆ పదానికి అర్థం ఏమిటి అంటే దగ్గరికి చేర్చుట. ఎవరికి దగ్గరికి చేర్చుట అంటే గురువుగారి సమీపానికి చేర్చుట. ఈ ఉపనయనం చేసుకోవడం, వేదాధ్యయనం చేసుకోవడం కోసమే ఉపనయనం. ఇక్కడి నుంచే వాడిని గురుకులానికి పంపించేయాలని చెప్తారు. ఆ గురుకులానికి వెళ్ళిన తర్వాత ఈ తల్లిదండ్రులు 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పెంచిన తర్వాత వాడిని ఒక గురుకులానికి పంపించాలి అంటే కనుక వాడికి బాధ, తల్లిదండ్రులకి బాధ. ఈ బాధలో ఉన్నటువంటి వాడి శరీరము, అట్లాగే వాడి మనస్సు, హృదయం గట్టిగా ఉండాలిరా. ఆతిష్ఠే మమశ్మా నమశ్మే వత్వగ్గు స్థిరో భవ అభితిష్ఠభృతన్యత సహస్వభృతనాయత అని ఆ రాయిని తొక్కిస్తాడు. అట్లాగే మేఖలా ధారణం చేయిస్తారు, దండం పట్టిస్తారు, అట్లాగే అజినం వేస్తారు. అజినం అంటే మనం ఇప్పుడు చిన్న ముక్క పెడుతున్నాం, వాడికి పైనుంచి ఉత్తరీయంలాగా ఆ అజినాన్ని వేయాలి అని శాస్త్రం చెప్తుంది. ఇలాంటివన్నీ కూడా చేయాలి అంటే దేనికోసం చేస్తున్నామంటే మన బ్రాహ్మణత్వం నిలవడం కోసం, మన ఈ మార్గంలో నడవడం కోసం ఏం కావాలి అంటే గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అనుగ్రహం ఉంటేనే ఇక పైన ఉన్నటువంటి ఏ కర్మలు చేయాలన్నా, వేదాధ్యయనం చేయాలన్నా, లేకపోతే వేరే ఇంకొకటి వాడు ఎస్బీఐ మేనేజర్ కావాలన్నా, లేకపోతే ఇంకేదైనా కావాలన్నా, మేధావిలాస వాక్పటుత్వాలు కావాలంటే గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలండి. అందుకోసం ఇవన్నీ కూడా మేము చేస్తున్నామని వాళ్ళందరూ చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సహకరించారు. నా గురించి పెద్దగా చెప్పారుగా, నేను అంత పెద్ద మహత్వం కలిగినటువంటి వాడిని కాదు. ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు వచ్చినటువంటి స్నేహితులందరూ కూడా నాలాగా ఇలాంటివి ఎన్నో చేయించినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ ఇంట్లో కూడా నిత్యం అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మీకు చేయించారు అంటే అది మీ పూర్వజన్మ సుకృతంగా భావించి మీరు ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక నియమాన్ని తీసుకొని గాయత్రి ఉపాసన మీరు చేయాలి, మీ అబ్బాయితోని చేయించాలనేటువంటి ఒక కంకణం కట్టుకోండి. ఖచ్చితంగా చేయండి. మునుముందు మీరు ఇది చేసినందుకు కాను వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే ప్రణవ శ్రద్ధ మేధా జనలు వారికి కలుగుతాయనేటువంటి భావంతో రామభద్ర స్వామి యొక్క అనుగ్రహం ఈ పిల్లలందరిపైన ఉండాలి. అలాగే ఈ మనమందరం అనేటువంటి బ్రాహ్మణ పరిషత్ వాళ్ళకు కూడా మునుముందు ఇలాంటి కార్యక్రమాలు మంచివి చేయాలి, దాంట్లో మేము కూడా పాల్గొనాలి. వాళ్ళకి ఆ శక్తిని, భక్తిని, శ్రద్ధను అన్నీ ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నా వానికి విరామాన్ని ఇస్తున్నాను.